సార్, విదేశీ మాదక ద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి, అందువల్లే మనకి సంక్షోభం వచ్చింది అని అందరూ చెప్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు మెయింటైన్ చేయకపోవడం ఎవరి పొరపాటు అంటారు? అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం కాదు, పెద్దగా తగ్గిపోయింది ఏమీ లేదు. ఇప్పటికీ కూడా మనకు $691 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. తగ్గింది ఈ 2 నెలల్లో కేవలం $38 బిలియన్ మాత్రమే. సో $38 బిలియన్ వల్లనే భారతదేశం ఏదో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు, అంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొందనుకుంటే పొరపాటు. కానీ ఈ వారు ఎంతసేపు ఎంతకాలం నడుస్తుందో తెలియదు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవుతుంది. అందువల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి అని చెప్తోంది. కానీ సమస్య ఏంటంటే ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు ఎందుకు చేయాలా లేదా అన్నది పాయింట్. ఒకటి, మీకు ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఈ 10 ఏళ్లలో భారీగా పెరిగింది. 2014లో 77.6% మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఇంపోర్ట్స్ పైన ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు అది కాస్త 88.6%కి పెరిగింది. అలాగే మీకు ఇంతగా పెరుగుతున్నప్పుడు దేశంలో మన ఆత్మనిర్భరత, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఎందుకు ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకొని డాలర్లు ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్త పడలేదు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున దేశం విడిచి వెళ్ళిపోతుంది. మీకు లాస్ట్ 2 నెలల్లోనే $20 బిలియన్ వెళ్ళిపోయాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయలేకపోవడం కూడా ప్రజల తప్పు కాదు కదా. అలాగే మీకు ప్రభుత్వాలు ఎగుమతులను సమర్థవంతంగా నిర్వహించగలిగితే, కొంత ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల ఇబ్బందులు ఉన్నా కూడా మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండేది. అందువల్ల కొన్ని అనివార్య కారణాలు, వెస్ట్ ఏషియా వార్ వల్ల కొంత ఇంపాక్ట్ అయిన మాట నిజమే. కానీ ఆ జాగ్రత్త కనుక మనం ముందే కొంత తీసుకొని ఉంటే ఈ సమస్య ఇంత తీవ్రం కాకుండా మనం జాగ్రత్త పడవాళ్ళం. ఉదాహరణకు మనకు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90% వరకు 90 డేస్కు సరిపోయేంత స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నది 10 రోజుల్లో మాత్రమే. మన దగ్గర ఉన్న కెపాసిటీలో కూడా 64% మాత్రమే మీకు ఆయిల్ రిజర్వ్స్ నింపి ఉన్నారు. మరి దాన్ని పూర్తి స్థాయిలో నింపి ఉండి కెపాసిటీ కనుక పెంచుకొని ఉంటే ఇవాళ ఈ క్రైసిస్ మనకు వచ్చేది కాదు. అందువల్ల ఆల్టర్నేట్ మార్గాలను ముందుగానే ఆలోచిస్తే సమస్యను కాస్త తగ్గించుకోవటానికి వీలయ్యేది. సమస్య మొత్తం ప్రభుత్వ చేతిలో లేకపోవచ్చు, కానీ కాస్త చర్యలు సమర్థవంతంగా తీసుకొని ఎకనామిక్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా ఉంటే క్రైసిస్ రాకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది.